హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందులోకి వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు కొంచెం ఓల్డ్ కన్స్ట్రక్షన్ హౌస్ అన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఇది వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ అన్నమాట. అండ్ ఈ హౌస్ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చెప్పేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. అలానే ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా హౌస్ యొక్క పూర్తి వివరాల్లోకి వచ్చేసి ఇది వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ. 2 BHK హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందనమాట. 118 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అయితే కట్టడం అనేది జరిగింది. బట్ ఆ 118 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసేసి మీకు సైడ్ స్పేసింగ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే 118 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పూజ గది అనమాట. మీకు వచ్చేసి షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ ప్రొవైడ్ చేసి పక్కనే పూజ గదికి ఒక సపరేట్ స్లాట్ అన్నట్టు కూడా ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీరు చూసుకున్నట్టయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, రూమ్స్ అయితే మీకు మరీ కంజెస్టెడ్గా ఉండదు, అట్లానే మరీ స్పేషియస్గా ఉండదు. సో మీడియం న్యూక్లియర్ ఫ్యామిలీస్కి మీకు పర్ఫెక్ట్ హౌస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దీన్ని మీరు డూప్లెక్స్ హౌస్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కూడా రెంటల్ పర్పస్కి అన్నట్టు కూడా బాగుంటుంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత చక్కనైన సింప్లెక్స్ హౌస్ ఫైనల్ ప్రైజింగ్ వచ్చేసి 21 lakhs చెప్తున్నారు. ఫ్రెండ్స్, హౌస్ అయితే చాలా చక్కగా ఉంది. చూస్తున్నారు కదా, మీకు వచ్చేసేసి కంప్లీట్ కంజెస్టెడ్ ప్లస్ అట్లాంటి కంప్లీట్ స్పేషియస్గా కూడా లేదు. అండ్ 118 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు కాబట్టి 100 అబవే కాబట్టి మీకు ఈ హౌస్ పైన లోన్ ఎలిజిబిలిటీ అనేది కూడా ఉందన్నమాట. లోన్ అప్రూవల్ వచ్చేసి దాదాపు 90%, 80 to 90% మధ్యలో అయితే లోన్ అప్రూవల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, పేపర్ వర్క్స్ కూడా కంప్లీట్గా క్లియర్గా ఉన్నాయి. మీకు సపరేట్ మీటర్ రీడింగ్ అనేది కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి సపరేట్ మీటర్ రీడింగ్ అనేది కూడా ఉంది. 24 hours వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. కాబట్టి వాటర్కి ఎలాంటి కొదవ లేదు. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు, బికాజ్ సపరేట్ మీటర్ రీడింగ్ ఎవ్రీథింగ్ సపరేట్ ఉన్నాయి. అన్ని ఓనర్ పేరు పైన ఉన్నాయి. ఒకవేళ మీకు హౌస్ నచ్చినట్టయితే లేఅవుట్స్ ప్లస్ మీకు ఏవైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయో, లైక్ కరెంట్ బిల్ రిలేటెడ్ కానివ్వండి, లింక్డ్ డాక్యుమెంట్స్ కానీ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేవి మీ పైన ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. సో టెన్షన్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పేపర్ వర్క్ కూడా కంప్లీట్గా క్లియర్గా ఉంది అన్నట్టుగా మాకు చెప్పడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, సో చూస్తున్నారు కదా, రూమ్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో. పూజ గది కూడా మంచి కంప్లీట్గా ఒక రిలాక్స్డ్గా హోలీ ఫీలింగ్ వచ్చేలాగా అన్నట్టుగా పూజ గది కూడా డిజైన్ చేశారు. అండ్ కిచెన్ కూడా చూసుకున్నట్టయితే వెంటిలేషన్ అయితే ప్రతి ఒక్కటి, ఇన్ఫ్యాక్ట్ కిచెనే కాకుండా ప్రతి ఒక్క రూమ్లో కూడా వెంటిలేషన్ అనేది మ్యాండేట్ కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఆల్రెడీ పీపుల్ ఈ ఇంట్లో ఉండే, కాకపోతే అది వీళ్ళు సేల్కి పెట్టడం వల్ల కంప్లీట్ రెనోవేషన్ అనేది కంప్లీట్ చేసేసారు. జస్ట్ వాషింగ్ ఒక్కటి మిగిలిందనమాట. కంప్లీట్ న్యూ పెయింట్ అనేది కూడా వేసేసారు. సో చూస్తున్నారు కదా, టీవీ లాంచ్ ఏరియా కానివ్వండి, ప్రతి ఒక్క రూమ్ కానివ్వండి. సో వాష్ అంతా చేసేసి రెడీ టు మూవ్ అవ్వడానికి ఇంకొక 1 day పడుతుంది అన్నారు. ఈ లోపల మీకు హౌస్ నచ్చి రిజిస్ట్రేషన్ అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నట్టయితే ఇంకా హౌస్లోకి మూవ్ అనేది అయిపోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ హౌస్ కనుక నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చేసేసి కంప్లీట్గా మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ A to Z ప్రాసెస్ ఉంటుందో అవన్నీ మేము దగ్గర ఉండి మరి మీకు అవన్నీ చేపించేస్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.